లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయినాక గవర్నమెంట్ స్కూల్స్లో పోటీతత్వం పెరిగింది. అలాగే టీచర్స్లో కూడా చాలా కాంపిటేటివ్గా పనిచేస్తున్నారు. ప్రైవేట్ స్కూల్స్ కన్నా మనకు ఎక్కువ మార్కులు రావాలని ఈ సంవత్సరం అలాగే చాలా మంచి మార్కులు వచ్చినాయి. అలాగే స్కూల్స్ కూడా బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ ఇతర ఫెసిలిటీస్ బాగా డెవలప్ చేస్తున్నారు. దానిలో భాగంగా మా సోదరి చిన్నపాటి మంజుల గారు మా స్కూల్కి సైకిల్ ఇప్పించాలని కోరగా నేను ఈ గ్రామస్తులైన మన మండవ రవి గారు, పెట్రోల్ బంక్ రవి గారిని అడిగాను. అప్పుడు ఆయన అందరితో సోదరులందరితో మాట్లాడి నాకు కాల్ చేశారు. ఓకే డన్ సోదరా, మా స్కూల్ సైకిల్ ఇస్తున్నాను చెప్పేసి ఆ విషయం నేను మేడం కన్వీన్ చేయమన్నాను. వాళ్ళు మాట్లాడుకుని ఈరోజు ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక ముందు కూడా ఇది మా సొంత గ్రామం ఎక్కడో ఉన్నప్పటికీ నేను వచ్చి ఇక్కడ 33 సంవత్సరాలు అయింది. నాకు ఇక్కడ అదృష్టం ఏంటంటే ఎక్కువ మా ఇంటి పేరు గల వాళ్ళే ఉంటారు. చాలా ఊళ్ళు ఉన్నాయి ఇక్కడ. సో అందరం కలిసిమెలిసి ఉంటాం. ఏ విషయంలో అయినా అందరం కలిసి పనిచేస్తూ ఉంటాం. చాలాసార్లు మండవాస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఈ ఊరు నుంచి పెద్దలు రంగారావు గారు కానీ అలాగే మన సర్కిల్ వెంకటరావు గారు ఎప్పుడు సహకారం అందించేవారు. అలాగే ఇప్పుడు వారి పిల్లలైన రవి గారు, రాంబాబు గారు కూడా అలాగే ఏమడిగినా కాదనకుండా ఈ గ్రామాలకు అభివృద్ధి కార్యక్రమాలకు ముందుంటున్నారు. వారిని ముఖ్యంగా అభినందిస్తూ ఇంకా ముందు కూడా ఈ స్కూల్కి ఏ అవసరమైనా మా మండవా బ్రదర్స్ తరఫున మేము ముందుంటామని మీ అందరికీ హామీ ఇస్తూ నాకు కూడా ఈ అవకాశం కల్పించిన హెడ్ మాస్టర్ గారికి అలాగే మా సోదరి మంజుల గారికి ఇద్దరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.